అంత క్యారెక్టర్ కరెక్ట్ ఈక్వల్గా చేయడం అనేది వేరే విషయం. అది 3 hours 15 minutes మంచి న్యాయం చేసిండు రామ్ చరణ్. మళ్ళీ డైరెక్షన్ బాగుండే, సాంగ్స్ బాగుండే, అన్నీ ఇరుకు బ్రో. అంటే సినిమాలో మీకు ఏ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది? ఏ క్యారెక్టర్? క్రికెటే బ్రో, మన ఇండియాలో ఫేమస్ క్రికెటే కాబట్టి క్రికెటే నచ్చుతుంది మనకి. క్రికెట్ షాట్స్ అన్ని నచ్చాయా మీకు? సూపర్ బ్రో. ఇట్లా పెద్ద స్టైల్ ఇట్లా పెట్టి ఇట్లా కొట్టడం అనేది ఎవరు ధోనికి రాదు, రోహిత్కి రాదు, విరాట్కి రాదు. మన సినిమాలోనే సాధ్యం. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ దేవరా కన్నా ఈ సినిమాలో న్యాయం చేసింది బ్రో. ఆ సినిమాలో 2 నిమిషాలు ఉండే, ఈ సినిమాలో 5 నిమిషాలు ఉంది. అంటే అందులో తక్కువ ఎక్స్పోజింగ్, అక్కడ తక్కువ, ఈ సినిమాలో లాస్ట్లో మళ్ళీ వచ్చి ఆమె తాళి కట్టుకుంటుంది. అది ఏమో మరి, అది తెలియదు నాకు. అంటే అదే డిసప్పాయింట్ అనిపించింది అది కొద్దిగా నెక్స్ట్ మారుస్తారేమో రేపు. పక్కా సినిమా అయితే బ్లాక్ బస్టర్. పార్ట్ 2 వద్దు బ్రో, పార్ట్ 1 అయితే బ్లాక్ బస్టర్. పార్ట్ 2 ఉందా సినిమాలో? పార్ట్ 2 ఏమైనా హింట్ ఇచ్చారా? పార్ట్ 2 ఏమో బ్రో తెలియదు. లేదు లేదా? అంటే మనకు జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? అతను నార్మల్గా చూడడం అనేది వేరే, సినిమాలో అయితే వేరే లెవెల్ ఉంది. అతను యాక్టింగ్ అయితే పీక్స్. ఆయన పేరు మీదనే ఒక ఏంది అది ఉంది కదా, జిల్లా అంటున్నా, డిస్ట్రిక్ట్ ఉంది. అవును బ్రో. కన్నడ స్టార్ కూడా సూపర్ చేసింది యాక్టింగ్. డిసప్పాయింట్మెంట్ ఏం కాలే బ్రో, బ్లాక్ బస్టర్ కొట్టింది మొత్తానికి, ఎవరు కాలే. ఆచార్య వేరేది బ్రో సినిమా, అది దీనికి డిఫరెంట్ బ్రో. ఇది దేశం కోసం బ్రో, ఆచార్యలో ఏముంది ఏం లేదు. దేశం కోసం ప్రాణం ఇస్తాడు. ఒక 10 minutes బ్రో ఫస్ట్ హాఫ్ లో, అంతే. దాని తర్వాత సెకండ్ హాఫ్ మంచి ఎమోషనల్ బ్రో. 10 years 3 hours 15 minutes ఆడిపించినట్టనే వాడు గ్రేట్ ఇక అట్లా. గేమ్స్ బాగున్నాయి, ఆ పిల్లలకి స్పోర్టివ్గా తీసుకుంటారు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయినారు, ఏమన్నా ల్యాగ్ ఉందా సినిమాలో? అంతేం లేదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ లాగా బాగానే ఉంది సినిమా. అంటే యావరేజ్. బుచ్చిబాబు గారు 10 years రాసుకుందని కదా అని చెప్పారు కదా, కష్టం ఏమన్నా అనిపించిందా మీకు సినిమాలో? ఆయన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. అంటే హీరోయిన్ గురించి ఏం చెప్పారు? హైలైట్ పాయింట్స్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్ చెప్తా బాగా చేశారు, బట్ కొన్ని సీన్స్ మార్చాలి. మార్చేశారా? కొన్ని సీన్స్ మార్చాలి. ఏం మార్చాలి? లాస్ట్ కొన్ని సీన్స్ నచ్చలేదా? ఏం నచ్చలేదు? అలా కాలు తీసేయడం అది నచ్చలేదు. అన్ని బాగున్నాయి. సో జాన్వీ కపూర్ గారి గురించి ఏం చెప్తారు? అన్ని బాగా చెప్పారు, బాగా యాక్టింగ్ చేస్తారు, బట్ తక్కువ సీన్స్. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ పాయింట్స్. క్రికెట్ సీన్ బాగుంది. ఓకే. సో అంటే 3 sports చూపెట్టారు కదా, మీకు ఎక్కువగా ఏం నచ్చింది? క్రికెట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చిక్కిరి బాగుంది, డాన్స్ బాగా చేశారు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో, ఎందుకంటే అంటే మన లాస్ట్ సీన్ వల్లే, అది ఒకటే బాగుంటుంది. అదొకటి మార్చేస్తే సినిమా బాగుంటుంది.